క్వశ్చన్ చూడండి. నేమ్ ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ అవర్ స్టమక్. స్టమక్లో ఉండే యాసిడ్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. దీన్నే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఫుడ్ డైజెస్ట్ కావడం కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏ యాసిడ్? గ్యాస్ట్రిక్ జ్యూస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. నేమ్ టు కామన్ బేసెస్ అన్నాడు. రెండు కామన్గా మనం యూజ్ చేసే బేసెస్ చెప్పమంటున్నాడు. ఒకటేమో సోడియం హైడ్రాక్సైడ్, ఇంకొకటి ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్. వీటి యొక్క ఫార్ములాస్ కూడా మీకు తెలిసి ఉండాలి. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా NaOH. కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా CaOH టేకెన్ ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటి? CaOH టేకెన్ ట్వైస్. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటి? NaOH. NaOH. ఇవి రెండు కూడా బేసెస్. నెక్స్ట్ 190 క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లైమ్ వాటర్. లైమ్ వాటర్లో ఉండే బేస్ ఏ బేస్ రా? కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. లైమ్ వాటర్ అంటే ఏందో చెప్పండి. లైమ్ వాటర్ అంటే మీరు ఏమనుకుంటారు? నిమ్మరసం అనుకుంటారు. కాదు, సున్నపు నీరు. సున్నాన్ని వాటర్లో కనుక కలిపితే, సున్నాన్ని వాటర్ కనుక కలిపి బాగా మిక్స్ చేస్తే మీకు తెల్లని ఒక మిక్చర్ లభిస్తుంది కదా. ఈ తెల్లని మిక్చర్ని ఒక 1-2 అవర్స్ కనుక మీరు హోల్డ్ చేస్తే కిందంతా సున్నం ఉంటుంది, పైనంతా నీరు పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన నీరు ఏదైతే ఉంటుందో ఈ నీరును లైమ్ వాటర్ అంటారు. ఈ నీరుని ఏమంటారు? లైమ్ వాటర్ అంటారు. అందులో ఉండేది ఏముంటుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది.